రోడ్డు ఏ రకంగా ధ్వంసమైపోయింది అనేది. ఇది తెలంగాణలోని మహబూబాబాద్ సమీపంలో ఈ విధంగా రోడ్డు అంతా ఎంత దారుణంగా ధ్వంసమైపోయిందో కూడా మీరు ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. వరద తీవ్రత, మున్నేరు వాగుకు వచ్చిన వరద కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న మరికొన్ని వాగులకు వచ్చిన వరద తీవ్రతతో బ్రిడ్జిలు ఏ విధంగా ధ్వంసమైపోయాయి, ఏ విధంగా దెబ్బతిన్నాయో మీరు ఒకసారి చూడొచ్చు. కొత్తగా వేసిన రోడ్డు అది. ఆ రోడ్డు పూర్తిగా కింది నుంచి పై వరకు నామరూపాలు లేకుండా పోయింది. ఎక్కడికక్కడ ఒక దారుణమైన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. డ్రోన్ విజువల్స్లో మనం ఒకసారి చూస్తూ ఉన్నాం. మహబూబాబాద్ వెళ్ళే రోడ్డు, ఆ రోడ్డు మొత్తం ఏ రకంగా కట్ అయిపోయింది. సో ఈ రోడ్డు వేయాలి అంటే తెలంగాణ సర్కార్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇది ఎన్ని రోజులు సమయం పడుతుందో లేదు. ఈ రోడ్డు పునర్నిర్మాణం చేయడంతో పాటు ప్రజలందరికీ కూడా రాకపోకలను మళ్ళీ కంటిన్యూ చేయాలి అంటే కొన్ని రోజులు సమయం పడుతుంది. ఈలోపు ప్రజలందరికీ కూడా ఆయా గ్రామాల ప్రజలందరికీ రాకపోకలు పూర్తిగా కట్ అయిపోయాయి. రోడ్డు ఏ విధంగా ఎంత దారుణంగా కట్ అయిపోయిందో చూడండి. యువతల పక్క రోడ్డు ఎలా ఉంది, ఈ మధ్యలో రోడ్డు పూర్తిగా ఎగిరిపోయింది. ఎగువ నుంచి వచ్చిన వరదంతా, ఎగువ నుంచి వచ్చిన వరద ఫ్లోటింగ్, ఆ వేగం అనేది ఏ విధంగా వచ్చింది, వరద ఏ విధంగా కోతకు గురి చేసింది, ఏ విధంగా రోడ్డు మొత్తాన్ని లేపేసింది, ఏ విధంగా బ్రిడ్జిని దెబ్బతీసింది, ఏ విధంగా ఎంత దారుణమైన సిచ్యువేషన్కి అక్కడ తీసుకొచ్చింది అనేది మీకు ఆ ఫ్లోటింగ్ అంతా కూడా డ్రోన్ విజువల్స్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తారు. బ్రిడ్జి చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా కొట్టుకుపోతే, ఇది మరిపేడ దగ్గర ఆకేరు వాగు మనకు ఎదురుగా కనిపిస్తున్నదంతా కూడా మరిపేడ దగ్గర ఆకేరు వాగు మనకు ఎదురుగా నీళ్లు కూడా కనిపిస్తున్నాయి, కింద ఫ్లోటింగ్ కనపడుతుంది. అయితే ఇప్పుడు ఫ్లోటింగ్ తగ్గిన తర్వాత దృశ్యాలు చూస్తున్నాం. ఫ్లోటింగ్ తగ్గిన తర్వాత ఎంతవరకు రోడ్డు కొట్టుకుపోయింది, ఎంతవరకు బ్రిడ్జ్ ఉంది, ఏ రకమైన సిచ్యువేషన్ ఉంది అనేది ఇప్పుడు చూడగలుగుతున్నాం. బట్ 2 రోజుల క్రితం లేకపోతే నిన్న ఈ రకమైన పరిస్థితి లేదు. మనకు అక్కడ మనిషి నిచ్చిరేసుకుని ఎక్కడైతే దిగుతూ ఉన్నాడో అక్కడ వరకు వరద నీరు ఉంది. ఎక్కడైతే ఇప్పుడు మనుషులు తిరుగుతున్నారో అక్కడ వరకు వరద ఫ్లోటింగ్ అంతా కూడా పైనుంచి ప్రవహిస్తూనే ఉంది, ఉధృతంగా ప్రవహిస్తూనే ఉంది, ఉగ్ర రూపంతో ప్రవహిస్తూనే ఉంది. పైన ఎగువ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు వచ్చి వస్తున్న వరద మొత్తం ఇక్కడ ముంచెత్తుతుంటో అప్పుడే నిర్మించిన రోడ్లు కూడా ఏమాత్రం తట్టుకోలేకపోయాయి. బహుశా నిర్మించిన కాంట్రాక్టర్ నిన్న మొన్న నిర్మించినట్టు, ఈ మధ్య కాలంలో నిర్మించినట్టున్నారు. ఎందుకంటే దాని మీద ఉన్న వైట్ కలర్ మార్కింగ్ కూడా చెక్కు చెదరలేదు. సో ఈలోపే రోడ్డు అంతా కోతకు గురైంది. బహుశా కాంట్రాక్టర్ లబోదిబోం అంటూ ఉంటాడు. సరే, అక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఈ రోడ్డును చూసి, వరద బీభత్సాన్ని చూసి భయంతో వణికిపోయారు. మహబూబాబాద్ ప్రజలంతా కూడా ఆకేరు వాగు సృష్టించిన విధ్వంసం డ్రోన్ కెమెరాలో మీకు ఇక్కడ స్పష్టంగా చూపిస్తున్నాం. ఎంతటి విధ్వంసం! ఎందుకంటే ఎగువన ఉన్న కొండ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటి వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. నదిలో ప్రవహించే నీటి వేగం కంటే కూడా ఏరుల్లో ప్రవహించే నీటి వేగం చాలా ఎక్కువగా ఉంటుంది, ఉగ్ర రూపంతో ప్రవహిస్తుంటుంది. ఎందుకంటే ఎగువ ప్రాంతాల నుంచి, కొండ ప్రాంతాల నుంచి కిందికి వచ్చేటప్పటికి ఆ ఫ్లోటింగ్ వేగం అనేది అత్యంత భయంకరంగా ఉంటుంది. అందుకని రోడ్లు కాదు, బ్రిడ్జిలు కాదు, ఏవైనా కొట్టుకుపోతూనే ఉంటాయి. అంత ఫ్లోటింగ్తో ఆ వాటర్ అంతా కూడా కొండ ప్రాంతాల నుంచి కిందికి వస్తుంది. రెగ్యులర్గా కింద ఫ్లాట్ నేల మీద, అంటే నదుల్లో ప్రవహించే వరద నీరు వేరు, పైన కొండల మీద నుంచి వచ్చే వరద నీరు అనేది ఎక్కువగా ఉంటుంది. సరదా మొత్తం టోటల్గా ఆ డిస్ట్రక్షన్ అనేది ఏ లెవెల్లో జరిగిందో క్లియర్గా కనిపిస్తుంది. ఇందాక రోడ్ కానివ్వండి, ప్రజెంట్ ఉన్న బ్రిడ్జ్ కానివ్వండి, ఒకనొక ప్లేస్లో ఇటు రైల్వే ట్రాక్స్ కూడా బేస్మెంట్స్ మొత్తం ఎగిరిపోయాయి. సో వరద అసలు ఎంత ఘోరంగా వచ్చింది, అసలు జనాలు అక్కడ ఉన్న వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అనేది ఈ విజువల్స్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏ రకంగా అక్కడ డిస్ట్రక్షన్ జరిగింది అనేది. సో ప్రెసెంట్ మళ్ళీ ఈ రోడ్ నిర్మాణానికి మళ్ళీ ఎంత టైం పడుతుంది అనేది మనకు తెలియని పరిస్థితి. అటు నుండి ఇటు రావడానికి బ్రిడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ వాళ్ళకి. సో స్థానికులకు అటు ఇటు వెళ్ళడానికి మనం అక్కడ కూడా చూడొచ్చు క్లియర్గా, అటువైపు నుండి ఇటువైపుకి రిలేషన్ ఉంది ఈ బ్రిడ్జ్ మొత్తం కూడా. అట్ ద సేమ్ టైం అటువైపు ఇటువైపు ఉన్న పొలాలు మొత్తం కూడా అటు వరదల్లో చిక్కుకుపోయిన పరిస్థితి, మొత్తం మట్టి వచ్చేసి ఇదైపోయిందనమాట కంప్లీట్లీ. సో ఆ డిస్ట్రక్షన్ ఏ లెవెల్లో ఉంది అనేది ఈ విజువల్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. వరద ప్రవాహం, వాటర్ ఫ్లో వల్ల ఎంతవరకు అక్కడ డిస్ట్రక్షన్ జరిగింది అనేది. పూర్తిగా బస్సు రీసెంట్గా వేసిన రోడ్డు మాదిరిగానే కనిపిస్తుంది. ఎందుకంటే దాని మీద ఉన్న వైట్ మార్కింగ్స్ అంతా చూస్తూ ఉంటే కొత్తగా వేసిన రోడ్డు అవి. ఎందుకంటే పాత రోడ్డు అయి ఉంటే అంత నీట్గా కనిపించే అవకాశం లేదు. కానీ ఆ రోడ్డు మొత్తం పూర్తిగా అసలు ఎన్ని అడుగులు, దాదాపు 10-12 అడుగులు లోతు మేర కొత్త గురైపోయింది. పైన రోడ్డు లేయర్ అంతా కూడా పూర్తిగా కట్ అయిపోయింది. కింద ఉన్న మట్టి మొత్తం కూడా కొట్టుకుపోయింది. ముందు మట్టితో రోడ్డు అంతా కూడా ఫిల్ చేయాలి, ఆ తర్వాత కొత్త రోడ్డు నిర్మాణం చేయాలి, బ్రిడ్జ్ ఏమైనా దెబ్బతింటే బ్రిడ్జి నిర్మాణం చేయాలి. ఒక దారుణమైన పరిస్థితి ప్రస్తుతం మనకు అక్కడ ఆకేరు వాగు సృష్టించిన విధ్వంసం తర్వాత ఆ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ ప్రజలు ఎవరు కూడా అటు నుంచి ఇటు వచ్చే పరిస్థితి లేదు, నడుచుకుంటూ వెళ్ళాలి. బహుశా నడుచుకుంటూ అదిగో నిచ్చెన ఒకటి వేసుకున్నారు, నిచ్చెన ఒకటి వేసుకుని ఆ నిచ్చెన మీద నుంచి దిగి ఇటు పక్కకు వెళ్ళాలి. అంటే అవతల పక్క గ్రామాలు ఉంటాయి కదా, అంటే ఒక కంప్లీట్ లైవ్లీహుడ్ అక్కడ ఎండ్ అయిపోయినట్టు కనిపిస్తుంది, ఒక కామా పడినట్టు. ప్రెసెంట్ అయితే అక్కడ పరిస్థితి ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీ హ్యావ్ వేణు విత్ అస్ ఇన్ లైవ్, విల్ గో విత్ హిమ్.
సో ఎస్ వేణు చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అక్కడ మళ్ళీ పునరుద్ధరణ పనులు స్టార్ట్ చేశారా? ఎస్ సర్దార్, ప్రస్తుతానికైతే నిన్న సాయంత్రం నుంచి వర్షం ఎడతెరిపి ఇవ్వడంతో మరమ్మత్తు పనులు కూడా కొనసాగుతున్నాయి. ఏదైతే మనం ఉన్నటువంటి ఇదే ప్రాంతము పూర్తిగా ఆకేరు వాగు అత్యంత విధ్వంసం సృష్టించిన ప్రాంతమే పురుషోత్తమ గూడెము వద్ద ఉన్నటువంటి ఈ యొక్క భారీ జాతీయ రహదారికి సంబంధించిన బ్రిడ్జ్. మొత్తంగా ఇక్కడ 200 మీటర్లకు మేరకు పైగా జాతీయ రహదారిని పూర్తిగా వాషౌట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ స్థాయి ఆకేరు వరదలు 1984లో వచ్చినటువంటి వరదలు, ఆ స్థాయి వరదలు మళ్ళీ ఈ 2 రోజుల క్రితం అయితే రావడం జరిగింది. అయితే ఈ వరదలు, ఈ ఆకేరు వాగు ఇంత ఉధృతి రావడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే దీని ఎగువన ఉన్నటువంటి చిన్నగూడూరు, నరసింహులపేట సంబంధించినటువంటి మండలాల్లో ఉన్నటువంటి భారీ స్థాయి చెరువులన్నీ కూడా తెగి ఈ ఆకేరు వాగు ప్రవాహంలో కలవడంతో వరద ఉధృతి తీవ్రంగా పెరిగింది. దీంతో పూర్తి స్థాయి లోపల 1,00,000కు పైగా క్యూసెక్ల వరద ఫ్లో వచ్చినట్టుగా కూడా ఇరిగేషన్ అధికారులు ఒక అంచనా వేస్తున్నారు. సో ఆ స్థాయి వరద రావడము, దాంతోపాటుగా పూర్తిగా 90 కిలోమీటర్ల పరివాహక ప్రాంతం అంతా కూడా ఈ ఆకేరు వాగు డ్యామేజ్ చేసుకుంటూ పోయింది. కానీ ఇక్కడే ఎందుకు ఈ స్థాయిలో విధ్వంసం జరిగిందంటే కూడా ప్రస్తుతానికి ఇక్కడ జియో లొకేషన్ సంబంధించినటువంటి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. అది మనం చూస్తున్నటువంటి ఆకేరు వాగు కూడా అక్కడ నుంచి కంప్లీట్గా 80 degrees టర్న్ అవుతూ ఉంటుంది. సో ఆ టర్న్ లోపల భారీగా వచ్చిన ఫ్లో కూడా టర్న్ కాలేక ఒక్కసారిగా రోడ్డు వైపుగా ఆ ఫ్లో కూడా వచ్చింది. సో దాంతో రోడ్డు అంతా కట్ అయింది. ఒకవేళ ఈ ఫ్లో అంతా కూడా తక్కువ వచ్చుంటే బ్రిడ్జ్ కింద నుంచి సాఫీగా బయటికి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి షార్ప్ టర్నింగ్ కారణంగానే ఆ ఫ్లో అంతా కూడా ఒక్కసారి ఈ బ్రిడ్జికి అవతల వైపుకు రావడం, ఈ మట్టి కట్ట మొత్తంగా కొట్టుకుపోతూ కొద్దిగా లేచి పూర్తి స్థాయి భారీ స్థాయి రోడ్డు కూడా మొత్తంగా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మీద ఉన్నటువంటి ఈ ఆకేరు వాగు ప్రధానంగా ఇది జనగామ జిల్లాలోని స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యుయెన్సీ లోపల ఈ ఆకేరు వాగు మొదలవుతుంది. అక్కడ నుంచి స్టేషన్ గన్పూర్ మండలము, జాఫర్గఢ్ మండలము, దాంతో అక్కడ నుంచి వరంగల్కి ఎంటర్ అవుతుంది. వరంగల్ లోపల రాయపర్తి మండలము, రాయపర్తి నుంచి పర్వతగిరి మండలం, ఈ 2 మండలాలు వరంగల్ జిల్లాలో ఉంటాయి. ఆ పర్వతగిరి నుంచి నెక్స్ట్ మహబూబాద్ జిల్లాలో ఎంటర్ అవుతుంది. అక్కడ నుంచి మహబూబాద్ జిల్లాకు వచ్చిన తర్వాత నరసింహలకోట, చిన్నగూడూరు, మరిపేడ, డోర్నకల్, ఇక్కడ నుంచి మహబూబాద్ జిల్లా కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలోకి ఎంట్రీ అవుతుంది. ఇలా అంటే ప్రధానంగా మహబూబాద్ జిల్లా లోపల ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీ వర్షాలు పడడంతో ఈ స్థాయి వరద వచ్చింది. దాంతోపాటు కుంటలు, చెరువులు అన్నీ కూడా తెగడంతో ఓన్లీ మహబూబాద్ జిల్లాలో మాత్రమే ఆకేరు ఒక విధ్వంసం అయితే సృష్టిందని చెప్పొచ్చు. ఇప్పటికి అంటే ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్లేస్కి వచ్చేసరికి 1,00,000కు పైగా క్యూసెక్ల వరద వచ్చిందని తెలుస్తుంది. సో ఆ స్థాయి వరదను తట్టుకునే విధంగా ఇక్కడ నిర్మాణాలు లేవు. మరోవైపు మనం ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ ఒక వరద ఫ్లోకి తగ్గింది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మిషన్ భగీరథ్ సంబంధించినటువంటి వాటర్ కోసం వేసినటువంటి ఈ బ్రిడ్జ్ కారణంగా కూడా కొంత బ్యాక్ వాటర్ అనేది కూడా పుష్ చేయడం జరిగింది. అయితే దాని కారణంగా కూడా కొంత ఇక్కడ డ్యామేజ్ కూడా కూడా తెలుస్తుంది. నేషనల్ హైవే అథారిటీ సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ బ్రిడ్జ్ను పరిశీలించి అసలు డ్యామేజ్ ఎందుకు జరిగిందనేది కూడా వాళ్ళంతా పరిశీలించి ఒక కంక్లూజన్కి వచ్చారు. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ అనేది కూడా వాటర్ ఫ్లోను తట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ బ్రిడ్జ్కు ముందు కూడా ఎటువంటి నిర్మాణాలు, ఎటువంటి స్థాయి అడ్డుకోవటువంటి నిర్మాణాలు కూడా ఉండొద్దు అనేటువంటి అధికారులు చెప్పారు. కానీ ఇట్లా నేషనల్ హైవే పక్కనటువంటి ఈ నూతన బ్రిడ్జికి ఎవరు పర్మిషన్ ఇచ్చారనేది కూడా కొంత ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నది. ఎందుకంటే ఈ ఐరన్ సంబంధించిన బ్రిడ్జి కనుక ఇక్కడ లేకపోయి ఉంటే ఆ వాటర్ అంతా కూడా ఫ్రీ ఫ్లో ఉండేది. అంటే వచ్చిన వాటర్ మొత్తం కూడా ముందుకెళ్ళిపోతుంది కాబట్టి ఈ డ్యామేజ్ జరగపోయి ఉండేదని కూడా ఒక అంచనాకు వచ్చారు. ప్రస్తుతానికైతే నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి అధికారులు, సిబ్బంది అంతా కూడా రిస్టోరేషన్ వర్క్స్ అయితే కొనసాగిస్తున్నారు. కానీ ఇవి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి. అయితే దీనికి సంబంధించి మళ్ళీ టెండర్లు వేయడం, నూతనంగా 200 మీటర్లకు పైగా ఉన్నటువంటి నిర్మాణం కోసం భారీ స్థాయి నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి టెండర్లు కూడా కాల్ఫర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అదంతా ప్రభుత్వం సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది. కానీ తాత్కాలికంగా మాత్రం ఇక్కడ నుంచి అంటే మహబూబాద్ నుంచి సూర్యాపేటకి వెళ్లాల్సింది, సూర్యాపేట, తొర్రూరు నుంచి అటు ఖమ్మం ఈ రహదారి గుండా వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి మరమ్మత్తు పనులు అయితే ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన అయితే పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సీఎం పరిశీలించిన తర్వాత అధికారులకు సూచనలు ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించి శాశ్వత నిర్మాణాలు చేస్తారా, ఒకవేళ టెక్నికల్ టీం ఇప్పటికే ఈ బ్రిడ్జ్ను తొలగించాల్సి ఉంటుందని చెప్పిన నేపథ్యం లోపల నూతన బ్రిడ్జ్ నిర్మాణం చేయాల్సి వస్తుంది అనేది కూడా కొంత తెలియాల్సిన పరిస్థితి ఉంది. నేను ఇటు చూస్తే కేసముద్రం వాగు మీద ఉన్న రైల్వే ట్రాక్ కూడా పూర్తిగా వాష్అవుట్ అయిపోయిన సీన్స్ మనం చూస్తున్నాము, విజువల్స్. రైట్ ప్రెసెంట్ ఒకసారి వేణు ఫోన్ కట్ అయింది, ఒకసారి కనెక్ట్ చేస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు రోడ్డు అంతా కూడా ఏ రకంగా డ్యామేజ్ అయింది. ఇది రోడ్డు చూస్తూ ఉన్నాం. ఇది మనం మరిపేడ దగ్గర ఆకేరు వాగు మీద బ్రిడ్జ్ అంతా కూడా ఏ రకంగా దెబ్బతింది అనేది. ఒకసారి
ఇదే ప్రాంతానికి దగ్గరలో ఉన్న కేసముద్రం దగ్గర ఇదే ఆకేరు వాగు మీద నుంచి వెళ్తున్న ఆకేరు వాగు నుంచి వచ్చిన వరద ఫ్లోటింగ్తో అక్కడ ఉన్న రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతినిపోయింది. సో దానికి సంబంధించిన అప్డేట్ ఒకసారి. ప్రెసెంట్ అదే వాగు మీద ఉన్న ఇక్కడ ఆ రైల్వే ట్రాక్ విజువల్స్ అయితే మనం చూస్తున్నాము స్క్రీన్ మీద. మనం క్లియర్గా చూడొచ్చు కింద ఏదైతే బేస్ ఉంటుందో సిమెంట్, మట్టి ఇంకా కాంక్రీట్ రాళ్లతో ఉంటుంది అనమాట బేస్. ఆ బేస్ మొత్తం కూడా వరద ప్రవాహంతో ఇటుగా వాష్అవుట్ అయిపోయిన సీన్స్ మనం చూస్తున్నాము. అయితే ఆల్రెడీ దానికి సంబంధించి పునరుద్ధరణ పనులు అయితే చేస్తున్నారు. 50% వరకు అయిపోయింది అన్నట్టు మనకి మార్నింగ్ బులెటిన్స్లో లైవ్ మనకి అప్డేట్ కూడా ఇచ్చాం అనమాట. సో ప్రెసెంట్ ఎంతవరకు పనులు కంప్లీట్ అయ్యాయి అనేది విల్ గో బ్యాక్ టు వేణు కాల్ అయితే కనెక్ట్ అయింది. సిఎస్ వేణు చెప్పండి, ప్రెసెంట్ మనం విజువల్స్లో చూస్తున్నాము ఆ వాగు మీదే ఉన్న రైల్వే ట్రాక్ ఏ రకంగా వాష్అవుట్ అయిపోయిందో, కింద బేస్ మొత్తం మనం చూస్తున్నాము. సో ప్రెసెంట్ దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఎస్ సర్దార్, అంటే ప్రస్తుతానికైతే ఇంటికన్నే వద్ద ఉన్నటువంటి ట్రాక్ మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి సింగిల్ ట్రాక్ పూర్తి చేసి పునరుద్ధరణ చేయాలనేటువంటి ఎజెండాతోనే ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వే 450 మంది సిబ్బందిని, 40 మంది అధికారులను, చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వర్క్స్ అయితే కొనసాగుతున్నాయి. ఇవాళ సాయంత్రం వరకు కంప్లీట్గా వన్ సింగిల్ ట్రాక్ పూర్తి స్థాయి పునరుద్ధరణ చేసి దానికి సంబంధించి ఎన్ఓసీలు కూడా తీసుకొని ట్రైన్లు నడపడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం వరకు సింగిల్ ట్రాక్ అయితే పునరుద్ధరణ జరుగుతున్నట్టు కూడా అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఆ తర్వాత రెండవ ట్రాక్ అనేది పూర్తిగా డౌన్ స్ట్రీమ్ వైపు ఏదైతే వాగు వరద వచ్చిందో డౌన్ స్ట్రీమ్ భారీ స్థాయి డ్యామేజ్ జరిగింది కాబట్టి అటంతా ట్రాక్ అవతల వైపు పూర్తి స్థాయి లోపల మట్టి స్టెబిలైజ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ట్రాక్ కింది భాగాన్ని అంతా కూడా స్టెబిలైజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి సమయం ఎక్కువ పట్టే అవకాశం ఉంది. సో అంటే సింగిల్ ట్రాక్ను మాత్రం ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. ఆ తర్వాత టెక్నికల్ టీమ్స్ రావాల్సి ఉంటుంది. వాళ్ళంతా కూడా వచ్చిన తర్వాత దానికి ట్రాక్స్ ఏదైతే నూతనంగా సపోర్ట్ కోసం వేసినటువంటి కింద ఐరన్ సంబంధించినటువంటి పిల్లర్స్ వేస్తున్నారు. అదేవిధంగా టెంపరీగా తీసుకొచ్చినటువంటి ఆ కాంక్రీట్ పిల్లర్ కూడా తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఆ ట్రాక్ పనులు అయితే మరమ్మతులు కొనసాగుతూ ఉన్నాయి. అవన్నీ పనిచేస్తాయా లేక ఆ స్టెబిలిటీ తట్టుకుంటాయా ట్రైన్కి సంబంధించి అనేది కూడా ఇప్పటికే అంటే వ్యాగన్ షెడ్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఆ వ్యాగన్ల లోపల భారీ స్థాయి బండరాళ్ళు, కంకరం కూడా తీసుకురావడం జరిగింది. అయితే ప్రధానంగా 3వ ట్రాక్ కోసం ఇన్ని రోజుల పాటు అక్కడ వర్కులు జరిగాయి. 3వ ట్రాక్ కోసం కంకర మొత్తం అక్కడ స్టెబిలైజ్ చేయడం జరిగింది. ఆ కంకర కూడా తీసి ఆ కట్ట మరోసారి ఒకవేళ వరదలు వస్తే అది కొట్టుకుపోకుండా ఉండడానికి ప్రస్తుతం ఆ కంకరం కూడా తీసి మొత్తంగా సింగిల్ ట్రాక్ను రిపేర్ చేయడానికి అయితే ప్రస్తుతం తెలుస్తుంది. మొత్తంగా అయితే సాయంత్రం లోపు ఆ యొక్క కనుక సింగిల్ ట్రాక్ వచ్చి ఆ పునరుద్ధరణ జరిగితే మాత్రం పూర్తిగా ఈ రోజు రద్దయినటువంటి డైవర్ట్ చేసిన ట్రైన్లను కూడా మొదటగా ఆ ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ట్రయల్ రన్ సక్సెస్ అయితే పూర్తి స్థాయి లోపల సౌత్ సెంట్రల్ రైల్వే ఈ రోజు డైవర్షన్ చేసి పూర్తి స్థాయిలో ఆ హోల్లో పెట్టిన ట్రైన్స్ అన్ని కూడా ఆ వైపుగా నడిపించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి సౌత్ సెంట్రల్ రైల్వేకు భారీ నష్టాన్ని, దాదాపు 10 కోట్లకు పైగా నష్టాన్ని ఒక ఇంటికన్నే ఏరియా వద్దనే ఈ వాగు సృష్టించడం జరిగింది. అయితే అది ఈ రోజు మాత్రం పూర్తయి రిస్టోరేషన్ కంప్లీట్ అయ్యి ఈ రోజున ట్రైన్స్ నడుస్తాయనేటువంటి ఆశాభావం కూడా వ్యక్తం చూడాలి. మొత్తంగా ఒక అఫీషియల్ నోటు కూడా ఆ సిపిఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే విడుదలయ్యే అవకాశం మరి కాసేపట్లో ఉంది. సత్తాజ్ రైల్వే ట్రాక్ అయితే పునరుద్ధరించే ప్రయత్నాలు రైల్వే శాఖ చేస్తోంది. రెండోది, ఎక్కడైతే రోడ్లు కొట్టుకుపోయాయో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం రోడ్లన్నింటినీ కూడా పునర్నిర్మించే ప్రయత్నం, తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేసే ప్రయత్నం తెలంగాణ సర్కార్ చేస్తోంది. ప్రస్తుతం ఒకసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లాలోనే పర్యటిస్తూ ఉన్నారు. నిన్న కూడా ఖమ్మంలోనే ఆయన మకాం వేశారు. అక్కడ వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఆయన మహబూబాబాద్ వెళ్తారు. అక్కడ ఉన్న తండాల్లో నిన్న ఒక సైంటిస్టు, ఆయన కూతురు ఇద్దరు కూడా ఈ వరదల్లో గల్లంతయ్యారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి, అక్కడ వరద సహాయక చర్యల్ని పర్యవేక్షించడానికి సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి మరి కాసేపట్లో వెళ్ళబోతున్నారు. అలాగే నెల్లికుదురు దగ్గర వరద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. సో అక్కడే మా కొలీగ్ సాదిక్ ఉన్నారు. ఒకసారి సీఎం అప్డేట్ ఏంటి, అక్కడ వరద తీవ్రత పరిస్థితి ఏంటి అనేది మొత్తం ఓవరాల్గా తెలుసుకుందాం. సాదిక్ ఎలా సీఎం మూవ్మెంట్ ఏంటి? రేవంత్ రెడ్డి వరద ప్రాంతాల్లో అశోక్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది, నేను అండగా ఉంటుందని కూడా ఏకంగా ఆయన 2 రోజుల పాటు కూడా వరద ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అధికారులకు అప్రమత్తం చేస్తున్నారు. అధికారులకు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, బాధితులు ఎట్లా ఆదుకోవాలనిపైన కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో సంబంధించిన అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రహదారుల పునరుద్ధరణ చేయాలి, అదేవిధంగా బాధితుల పక్షాన ప్రభుత్వం ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే అధికారులు అందరికీ కూడా ఆయా సహకారంలో మొత్తం పూర్తి స్థాయిలో నిమగ్నం జరిగింది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబాద్ జిల్లాకు రాబోతున్నారు. మహబాద్ జిల్లాకు పరికాసేపట్లో రాబోతున్నారు. పురుషోత్తం గూడెం నుండి రోడ్డు మార్గం రాబోతున్నారు. కారేపల్లి సంబంధించినటువంటి ప్రాంతం, గంగారం సంబంధించినటువంటి తండాకు వెళ్ళబోతున్నారు. గంగారం తండాలో యువ సైంటిస్టు
అశ్విని కొట్టుకుపోయిన సందర్భం తెలిసిందే. ఈ విషాదాంతం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వారితో పరామర్శించబోతున్నారు. నేషనల్ కలామిటీ జరుగుతున్న నేపథ్యంలో ఆ తండా సంబంధించిన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా భరోసా ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత అక్కడ నుండి కారేపల్లి గేటుకు వస్తారు, కొత్త కమలాపురంకు వెళ్తారు. అక్కడి నుంచి పుల్లూరు తండా, పొన్నెకల్, డోర్నకల్, సాలూరు తండా తదితర ప్రాంతాలతో పాటుగా పురుషోత్తం గూడెం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో ఈ యొక్క పర్యటన సందర్భంగా మహబాద్లో జరిగినటువంటి ఈ పంట నష్టం మీద, అదేవిధంగా రహదారుల ధ్వంసం పైన అన్నిటిపైన కూడా కలెక్టర్తో సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్కు చేరుకుంటారు. ఇప్పటికే ప్రభుత్వం అయితే ప్రాథమికంగా 5,000 కోట్లకు పైగా సంబంధించినటువంటి నష్టం వాటితో చెప్తున్నది. చాలా పంట పొలాలను కూడా ఇసుక మేటలు వేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనము మహబాద్ జిల్లాకు కూతవేటు దూరంలో నిల్లికుదురు మండలం ఆలేడు దగ్గర ఉన్నాం. ఆలేడు ప్రాంతంలో ఇక్కడ చెరువు గట్టులు పూర్తి స్థాయిలో గొలుసుకట్టు చెరువులు తెగిపోవడంతో, గన్ను పడడంతో నీరు మొత్తం కూడా పంట పొలాలపైన వచ్చిన సందర్భం ఉంది. సో పంట పొలాలన్నీ కూడా ఇసుక మేటలు వేయడం జరిగింది. రైతులందరూ కూడా లబోదిబం అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికే 10,000 రూపాయలు సంబంధించిందని ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే 16 మంది చనిపోవడం జరిగింది. చాలా మంది నిర్వాసితుల పరిస్థితి కనబడుతుంది. ఒక రైతు కూడా ఉన్నారు. అశోక్, మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఎక్కడి నుంచి వచ్చింది నీళ్లు? ఇంతవరకు మీరు ఇట్లాంటి వర్షం ఇప్పుడు చూసారా? ఎందుకంటే అశోక్, దీంట్లో మనకు 10 సెంటీమీటర్ల వర్షం కొడితేనే హైదరాబాద్ అతలాకుతలం అవుతుంది. కానీ ఈ ప్రాంతంలో 45 సెంటీమీటర్ల వర్షం ఒకేసారి కురడంతో గతంలో ఎన్నడూ మేము జీవితంలో చూడలేదని కూడా చెప్తున్నారు. ఒక రైతు మనతో మాట్లాడుకున్నారు. ఆయన అడిగి విషయం తెలుసుకుందాం. ఎట్లా కొట్టిందండి వర్షం? ఎట్లా కొట్టింది? మీకు ఏమనిపించింది ఆ రోజు? ఈ రోజు సారు మేము ఇళ్ళలో వాళ్ళే ఉన్నాం. ఇళ్ళలో ఉన్న తర్వాత 7 గంటల నుంచి వాన మొదలు పెట్టుకుంటే రాత్రి మళ్ళీ పొద్దున 7 గంటల దాకా 24 గంటలు ఈ వర్షం నేను పుట్టిన కానీ చూడలే. ఇట్లాంటి వర్షం నేను ఎన్నడూ చూడలే. ఏ చుట్టలా ఫోన్ చేసినా, ఏ ఊరికి ఫోన్ చేసినా, ఎక్కడ చూసినా ఇళ్ళల్లో నీళ్ళే. ఇళ్ళ నుంచి బయటికి వెళ్తున్నామని మాట్లాడినోడే కానీ మేము ఇళ్ళల్లో ఉన్నాం, క్షేమంగానే ఉన్నాం అన్నోడు అయితే ఎవరు లేడు సార్. అంటే ప్రధానంగా ఈ సముద్రం లాగా తలపించిందని నీళ్ళు అంటున్నావు. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? పైన ఎటువంటి అవి ఉన్నాయి? దానికి సంబంధించినటువంటి చెరువులు, ఈ గొలుసుకట్టు చెరువు నీళ్ళు వస్తున్నాయి. ఇంకా ఎట్లా వస్తున్నాయి ఇవి? సార్ ఈ మొత్తం ఎదలకుంట, మేరకుంట, ఎర్రకుంట, ఈ 3 చెరువులు కలిసి మొత్తం తెంపుకొని వచ్చి పొలాలన్నీ ఉసుకతి మెంటలు అయిపోయినాయి. మాకు ఏం ఆధారం లేకుండా మేము చచ్చి బతికిందే చాలనుకొని దేవుని దండం పెట్టుకొని కొద్దిగా ప్రజలలో తిరుగుతున్నామండి. ఇది మా పరిస్థితి. కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రం కొద్దిగా నాకు ఇక్కడ షాప్ ఉందండి. ఒక కింట కోళ్ళు ఫంక్షన్ ఉండే. కింట కోళ్ళు ఆ బోను 10 మందిని తీసుకొచ్చి ఆ నీళ్ళ నుంచి ఎత్తుకొచ్చి ఇవాళ పెట్టినాం. ఆ కోడి బోను అంతవరకు మాకు ఇక ఎక్కడ వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్ళిపోయినాక 10 మందిని తీసుకొచ్చి ఆ బోను లేపుకున్నాం. ఒక ఆడబెట్టినా ఇంతలో నా కొడుకు వచ్చిండు. నాయన నువ్వు అక్కడికి నేను బతకట్లేదు అని అనగానే ఇంతలో మీరు వచ్చిండ్రు. ఈ భగవంతు దేవాల నీళ్ళు, ఇట్లాంటి నీళ్ళు నేనైతే జన్మ పోయిన చూడలే. నాకు 57 సంవత్సరాలు. 57 సంవత్సరాల కానుంచి ఇట్లాంటి వాన, ఇట్లాంటి మేఘాలు, ఇట్లాంటి పరిస్థితి, ఇట్లాంటి జన్మ పోయిన వాన అయితే నేను నిలచూడలేదండి. అంటే నీ పంట పొలాలు ఎంత నష్టమైంది? ఏమేమి పెట్టినావు? నా పత్తి పెట్టిన, తోట పెట్టిన, పొలం పెట్టిన, ఈ 3 వస్తువులు పెట్టిన. 3 వస్తువులు ఉన్నాయా? కొట్టుకుపోయినా? అన్నీ పోయినాయి. మొత్తం ఏం లేవు. నీ కాలు మొత్తం ఏం లేవు. ఏమైనా మిట్టాయి పైన కొట్టుకుపోయినాయి, కొద్దిగా ఆగినాయి. ఇక పైనుంచి ఫస్ట్ వచ్చినాయి కొన్ని మొత్తం పోయినాయి. ఒక్క కర్ర కూడా లేదు. ఆలేడు చెరువు కింద చెరువు పొలాలు లేవు, చెరువు లేదు, ఏం లేదు. చూసి వచ్చిన అంతే ఉండాలి. ఈ నుంచి మొదలు పెడితే ఆలేడు చెరువు, ఈ 3 చెరువులు కలిసి సముద్రం అయిపోయింది. సముద్రం ఎటు చూసినా సముద్రం. ఇక ఇటు డాటూరు లేదు, ఇటు మైబాద్ బోవుడు లేదు, ఇటు తొరూరు బోవుడు లేదు. ఎక్కడే ఇల్లు పెట్టి కొన్ని గుట్టలు పట్టినరు, కొంతమంది డాబాలు ఎక్కిరు సార్. ఇట్లా పరిస్థితి ఉన్నది. జనం ఆగం బతుకు ఉన్నది సార్ ఈ నెలలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైబాద్కి వస్తున్నాడు, మిమ్మల్ని అండగా ఉంటా అంటున్నారు. ముఖ్యమంత్రి గారికి ఎటువంటి మీరు ఏమి అడుగుతున్నారు ఆయన్ని? సార్ మాకు పరిహార నష్టం సార్ పరిహార నష్టం మాకు ఎక్కడైనా ఏం శాంతితో మన ముఖ్యమంత్రి గారు ఆ కోరికతో మేము ఉంటాం. ఆయన మా కడుపులో ఆదుకోవాలి. ఆయనను మేము గెలిపించినాం. ఎన్ని అబద్ధాలు చేసినా అటు పోయినాం. టీఆర్ఎస్కు దొంగతనానికి ఇటు గుద్దినట్టు మా రేవంత్ రెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిగా మనం గెలిపించుకోవాలని జనం అంతా అనుకున్నారు. కోట్ల మంది అనుకున్నారు. ఆయన గెలిచిండు.
ఆ భగవంతు దయ వల్ల మాకు ఈ ప్రజలకు తెలంగాణ ప్రజలకు అందరికీ సేవ చేయాలని కోరుకుంటున్నాం. అంటే పంట నష్టం అంటే క్లౌడ్ బరస్ట్ కావడంతో తనకు సంబంధించిన పత్తి, మిర్చి తదితర పంటలన్నీ కూడా నీట మునిగినని కూడా ఈ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గొలుసు కట్ట చెరువులు అన్నీ కూడా ఈ క్లౌడ్ బరస్ట్తో మొత్తం కట్టలు తెగిపోయి బయటికి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మొత్తం ఇసుక మెటలు వేయడంతో పంట పొలాలన్నీ కూడా చేతికి రాని పరిస్థితి కనపడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారు కనుక మాకు నష్టపరిహారం కల్పించాలి అని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ ప్రాంతం మాత్రం చాలా భయానకమైన వాతావరణంలో ఉంది అశోక్. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా హైవేకి సంబంధించిన దగ్గర ప్రాంతం ఉంది, జిల్లాకు సంబంధించిన సరిహద్దు ప్రాంతం కావడంతో మరికంటే కేవలం 5 కిలోమీటర్ దూరంలో మాత్రమే మనకు మైబాద్ జిల్లా ఉంటుంది. సో ఈ ప్రాంతంలో మొత్తం రోడ్డు కొట్టుకుపోయిన సందర్భం కనబడుతుంది. ఎక్కడ చూసినా కూడా మారుభూమిని తలపిస్తుంది. ఎందుకంటే గతంలో తన చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు 56 సంవత్సరాల వయసులో కూడా ఇంత పెద్ద వర్షాన్ని చూడలేదు. ఒక సముద్రాన్ని తలపించే విధంగా ఒక కుంభవృష్టి పడినట్టుగా ఎట్లా ఉంటుందో మొత్తం రహదారులన్నీ దిగ్బంధం జరిగింది. ఒక అంటే మొత్తం ఒక చిమ్మ చీకట్లో పెద్ద మేఘావృతమైనటువంటి ప్రాంతం చూసి తాము భయాంకపితలమైన కూడా రైతులు ఆవేదన చెప్తున్నారు. ఆ గుర్తు చేసుకొని చాలా బాధపడుతున్న సందర్భం కడుతుంది. ఇంకా కూడా రోడ్లు మరమ్మతులు జరగలేదు. ఎక్కడ చూసినా కూడా మొత్తం కొంత నీసువాసన వస్తుంది. సో ఇక్కడ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నట్టు కూడా మన వైద్యులు చెప్తా ఉన్నారు. ఇప్పుడిప్పుడే కొన్ని గ్రామాలు తేరుకున్నప్పటికీ ఇంకా మేఘావృతమైంది. సో ఈ క్లౌడ్ బర్స్ట్ కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము ఉండాము, మా ప్రభుత్వం ఉందనే అండతో ఇప్పటికైతే పూర్తి స్థాయి అయితే కార్యపల్లి నుంచి ప్రారంభోత్తరం వస్తారు. తర్వాత పురుషోత్తంగూడ నుంచి ఆ తర్వాత కారేపల్లి, గంగారం తదితర ప్రాంతాలు చేసుకున్న తర్వాత కలెక్టర్తో కాన్ఫరెన్స్ చేయించిన తర్వాత ఈ జిల్లాలో ఎంతవరకు నష్టమైందనిపై కూడా ఒక పూర్తి స్థాయిలో అయితే ఒక నివేదిక అయితే తయారు చేయబోతున్నారు. ప్రాథమిక నివేదిక కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి మోడీకి లేఖ రాయడం జరిగింది. ఇది జాతీయ విపత్తుగా పరిగణించాలని కూడా చెప్తా ఉన్నారు. ప్రధాని కూడా ఈ వరద ప్రాంతాల్లో పర్యటించాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చనిపోయినటువంటి 16 మందికి 4 లక్షల నుండి 5 లక్షల వరకు ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. పశువులకు 30,000 నుండి 50,000కు పెంచడం జరిగింది. మేకలకు 3,000 నుంచి 5,000కు పెంచడం జరిగింది. మానవతా దృక్పథం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సహాయ సహకారంలో పాల్గొనాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, పిలుపునిస్తున్నారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో మైబాద్కు చేరుకోబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వరద పరిస్థితులు, అదేవిధంగా రైతులకు సంబంధించిన నష్టాలపైన కలెక్టర్తో పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేయబోతున్నారు. తక్షణ సాయం కింద ఈ జిల్లాకు 5 కోట్ల రూపాయలు పంపించడం చేయడం జరిగింది. అంటే మైబాదు, నల్గొండ, తర్వాత వరంగల్ తదితర ఖమ్మం ఈ యొక్క జిల్లాలకు యుద్ధ ప్రాతిపదికన 5 కోట్లు అయితే మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క జిల్లాకు 1 కోటి రూపాయలు కూడా కలెక్టర్కు వేయడం జరిగింది. సహాయక చర్యలతో పాటుగా నిత్యావసర సరుకులు కూడా ఇవ్వాలని కూడా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వరద పరివాహక ప్రాంతాల్లో పర్యటించడం, ఆ యొక్క వరద సమస్యలకు సంబంధించిన బాధితులతో మాట్లాడడం, దాన్ని ఎస్టిమేట్ చేయడం, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం, ఇవన్నీ కూడా చాలా యుద్ధ ప్రాతిపదికన నిన్నటి నుండి వర్షంలో కూడా ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఒకవైపు వర్షం, మరొక వైపు కింద బురద, ఆ నీటి సందర్భ ఉన్నా కూడా వీటి లెక్క చేయకుండా బాధితుల పక్షాన ప్రభుత్వం ఉందని కూడా కొండంత ఆశ్రయించేందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించిన సందర్భం కనబడుతుంది. రాజకీయాలకు పక్కన పెట్టి బాధితులను ఆదుకోవాలి. ఇటువంటి జాతీయ విపత్తు జరిగినప్పుడు మనం రాజకీయాలకు ప్రమేయం కాకుండా వీళ్ళందరూ ఆదుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే చాలా మట్టుకు పంట పొలాలన్నీ కూడా నీట మునిగాయి, ఇసుక మెట్లు వేయడం జరిగింది. ఆరుగాలకు కష్టపడే రైతుకు తిరిగి కష్టం వచ్చింది కనుక వీరందరూ ఆదుకోవాలి, రాజకీయాలు పక్కన పెట్టాలంటున్నారు. అదేవిధంగా వ్యాపారస్తులు, పెద్ద వాళ్ళందరూ కూడా ఈ వరద ప్రాంతాల్లో వారికి సహాయ సహకారాలు అందించాలి. ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని చెప్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానికి లేఖ రాయడం జరిగింది. ఈ ప్రాంతం అయితే ఎందుకంటే మైబాదు, నల్గొండ, అదే ఖమ్మం జిల్లా ఈ ప్రాంతంలో గోదావరి నది బెల్ట్ ప్రాంతంలో కుంభవృష్టి అంటే క్లౌడ్ బర్స్ట్ చేయడం జరిగింది. అది 45 సెంటీమీటర్ల పైగా వర్షపాతం పడడంతో ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం సముద్రాన్ని తలపించిందని కూడా రైతులు వాపోతున్నారు, భయం కప్పితం అవుతున్నారు. ఆనాటి గుర్తు చేసుకుంటూ కూడా భయపడుతున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి వెళ్ళి తెల్లవారు వరకు, రాత్రి 7 గంటల వరకు కూడా ఇదే వాతావరణం కొనసాగడంతో ఈ పూర్తి స్థాయిలో అయితే చెరువులు కొట్టుకుపోయిన సందర్భం కనబడుతుంది. మళ్ళీ మా పంట పొలాలు ఎంత చేతికొస్తాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కనబడుతుంది. నిర్మాణ దశల్లో ఉన్నటువంటి రోడ్లు అన్నీ కూడా తెగిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించడం జరిగింది. చిన్న పిల్లలు, వృద్ధులు వైద్యానికి వెళ్ళే దుస్థితి కూడా నెలకొన్న నేపథ్యంలో కనబడుతుంది. ప్రధాన రహదారులన్నీ కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయినది, జనజీవనం మొత్తం స్తంభించిపోయిన జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సహాయక చర్యల్లో పాల్గొనడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికైనా
సంబంధించినటువంటి చాలా మంది కేంద్రం తక్షణ సహాయం కింద విడుదల చేయాలని చెప్తున్నారు. ప్రధాని కూడా ఈ పర్యటనలో రావాలని చెప్తున్నారు. ఇది ఎందుకంటే చాలా గొలుసుకట్టు చెరువులు ఉన్నటువంటి చెరువులన్నీ కూడా మొత్తం తెగిపోవడంతో నీరంతా ఉధృతంగా ఇక కింది ప్రాంతాలకు వెళ్తున్న సందర్భం కనబడుతుంది. ఇక్కడ నుండి మైబాదు, ఖమ్మం, అటు నల్గొండ సంబంధించిన శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా గండ్లు పడడంతో నీరంతా కూడా ఏట్లోకి వెళ్తున్న సందర్భం కనబడుతుంది. మునిపెన్నెలు లేని విధంగా ఇంత పెద్ద క్లౌడ్ బరస్ట్ కావడం, 45 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదు కావడంతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా భయం కంపితులవుతున్నారు. ప్రభుత్వం తమకు అండగా నిలవాలని కూడా చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన స్వయంగా వచ్చి తమకు భరోసా ఇవ్వడం పట్ల చాలా కొండంత ఆశతో ఉన్నారు. రైతులందరి పక్షాన నిలబడాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. అశోక్, థ్యాంక్ యూ. ఎస్, అది తెలంగాణలో అటు ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లా, వరంగల్ జిల్లాల్లో వరద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ప్రజలు ఇప్పటికీ కూడా అనేక కష్టాలు పడుతూ ఉన్నారు, నరకం అనుభవిస్తున్నారు. కొన్ని చోట్ల రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయాయి, ఇంకొన్ని చోట్ల రైల్వే ట్రాక్లు కూడా పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. దీంతో రాకపోకలు పునరుద్ధరించడానికి అక్కడ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జిల్లాల పర్యటనకు వెళ్ళారు. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లాలో నిన్నంతా కూడా పర్యటించారు. నిన్న ఖమ్మంలోనే మకాం వేశారు. ఇవాళ మహబూబాబాద్ వస్తూ ఉన్నారు. అక్కడ ఒక తండ్రి కూతుళ్ళు ఇద్దరు కూడా ఈ వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. సో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి రేవంత్ రెడ్డి వెళ్తూ ఉన్నారు. అట్లాగే వరద సహాయక చర్యలు ఏ విధంగా సాగుతున్నాయి అన్న దాని మీద అన్ని పరిశీలనల కోసం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్ళబోతున్నారు. ఎక్కడైతే రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయో, ఎక్కడైతే పంట నష్టం జరిగిందో, ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో అన్ని చోట్లకు కూడా వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా అధైర్యపడద్దు, ఎవరి కష్టకాలంలో అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందంటూ ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఇక